మా దగ్గర ₹1,00,00,000 బ్యాంకులో ఉన్నాయి, నాకు కష్టకాలం వస్తే ఆ కోటి నన్ను కాపాడుతుంది అనుకుంటున్నారేమో. కాదు. మాకు వందల ఎకరాలు ఉన్నది. 1000 ఎకరాలు ఇప్పుడు లేవు, 100 ఎకరాలు కూడా తక్కువ ఉన్నాయి. ఎకరాల కొద్ది మాకు జాగా ఉంది, అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు అది కాపాడుతుంది అనుకుంటున్నారేమో. కాదు. మాకు అపారమైన బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి. మా దగ్గర ఏంటంటే ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రేపటి ఆపద కాలంలో మమ్మల్ని కాపాడుతాయి అని మనిషి అనుకొని దాచుకుంటున్నాడు. కాపాడలేవవి. కాపాడబడేది ఏదైనా ఉందంటే ఎవరైతే రామనామ సంకీర్తన చేస్తున్నారో, నగర సంకీర్తనలో పాల్గొంటున్నారో, ఆ నామం ఒక్కటే మమ్మల్ని కాపాడుతుంది. అది అక్షర సత్యం. తెలుస్తుంది మీకు. చూడండి ఒక రోజు నాడు అలానయ్యా, మరి రామ సంకీర్తనలో పాల్గొని వారి సంగతి ఏమంటావు? పాల్గొనండి రేపటి నుండి, మీకు వస్తుంది ఆ రక్షణ. ఎందుకో తెలుసా? మీ దగ్గర 100 కోట్లున్నాయి, పెద్ద రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ ఏమన్నాడు? అమ్మా, మేమేమి చేయలేము, చేయాల్సినంత చేశాం, ఇక పరమేశ్వరుడు ఆధీనం నీ ఆరోగ్యం అన్నాడు, మీ ఆయుష్ అన్నాడు. అంటే మనమేమంటాం? అయ్యా, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, అన్ని తెచ్చి మీ ముందు వస్తాం, 10 ఎకరాల జాగ ఉంది, అది ఒక్కొక్క ఎకరము 100 కోట్ల చొప్పున పోతుంది, 10 ఎకరాలు మీకే ఇచ్చేస్తాం, ఇదిగోండి పత్రాలు, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఇదిగోండి బంగారం ఉంది, ఇదిగోండి అన్ని ముచ్చేసుకోండి, నా ఆయుష్ని అయితే పెంచండి అని మీరు ప్రాధేయపడితే ఏమంటారు డాక్టర్? ఇలాంటివి కోటి కోట్లు తెచ్చి ఇక్కడ పెట్టినా నేనేం చేయలేను అంటాడు. పరమేశ్వరుని వేడుకో అంటాడు. మరి వేడుకుందామంటే అప్పుడు వేడుకోవటానికి ఏమన్నా ఉందా? ఆరోగ్యం లేదు, అనారోగ్యంతో ఉన్నాం, రామా అనలేని స్థితిలో నోరు మాట రావట్లేదు, మాట పడిపోయింది, కనులు కనబడట్లేదు. మన తరపున పిల్లలు ప్రాధేయపడుతున్నారు. ఇంకా ఇప్పుడు దుస్థితి కాలం అయితే పిల్లలు కూడా ఏమంటున్నారు? ఆవిడ బతుకున్నంత కాలం ఏం చేశాడు, ఏముద్ధరించాడు, చస్తే చావని అనన్నటువంటి కాలంలో ఉన్నాం. ఇటువంటి స్థితిలో నీ డబ్బు కాపాడతలేదు, నీ ఐశ్వర్యం కాపాడట్లేదు, నీ బంగార వజ్ర వైడూర్యాలు కాపాడతలేవు. ఏమి కాపాడుతుందో తెలుసా? తెల్లవారితే కానీ చెప్పలేం, చావచ్చు బ్రతకొచ్చు అన్నాడు డాక్టర్. తెల్లవారేసరికి బ్రతికావు. ఎలా బ్రతికావు తెలుసా? నీ 1000 కోట్ల వల్ల బతకలేదు. నీవు రామనామ సంకీర్తనలో పాల్గొనడం, దైవ నామాన్ని స్మరించడం, దైవాన్ని నిరంతరము స్మరించడం వల్ల ఆ దైవం రాత్రికి రాత్రి నీ యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరిచి బతకగలిగావు. అదొక్కటే కాపాడుతుంది. అది నువ్వు కొన్ని కోట్ల 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 రూపాయలతో వెలగట్టలేని అంత గొప్ప నామం